యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా వివరంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం ఇన్ని లక్షల కోట్ల అప్పుల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మరో శ్రీలంక కాబోతుంది అంటూ మాట్లాడిన వ్యాఖ్యలను కూడా విజువలైజ్డ్ గా చూపించారు. అట్ ద సేమ్ టైం నేనుండగా అదానీ కావచ్చు, అంబానీ నుంచి కావచ్చు, ఏదైతే రాష్ట్రానికి తీసుకొచ్చామో ఉత్పత్తులకు సంబంధించి దాన్ని కూడా విజువలైజ్ గా చేస్తూ ఆయా దినపత్రికల్లో ఆ రోజుల్లో ఏం మాట్లాడారో అవన్నీ కూడా ఈ రోజు ప్రజల ముందు చూపించారు, నాడు నేడు అన్నట్టుగా. ఈ ధోరణి ఎట్లా చూడాలి, ప్రజలు ఇప్పుడు ఏం అర్థం చేసుకుంటారు అనుకోవాలి? అంటే అభివృద్ధి అయినా సంక్షేమం అయినా యాజ్ ఎ కంటిన్యూ ప్రాసెస్. కొంత ఎక్కువ తక్కువ ఉంటుంది. ఒక ప్రభుత్వం ఒక దాంట్లో ఫోకస్ ఎక్కువ ఉంటుంది, సంక్షేమంలో ఒక ప్రభుత్వం ఫోకస్ ఉంటుంది, ఇంకో ప్రభుత్వం వాటర్ రిసోర్స్ లో ఉంటుంది, ఇంకో ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో. ఆ ప్రభుత్వ ప్రాధాన్యత రీత్యా కొన్ని ఫోకస్ ఉంటాయి, కొన్ని సమతుల్యత కూడా చేసేవాళ్ళు ఉంటారు. కానీ బై అండ్ లార్జ్ అందరూ కొలాప్స్ చేసే పని ఎవరు చేయరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు కొలాప్స్ చేసేసినావు అని చెప్పడం ద్వారా కొన్ని ప్రశ్నలు వస్తుంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు చంద్రబాబు నాయుడు గారిని సరిగ్గా చేయలేదా, చేసినాడా అని విమర్శిస్తే దానికి సమాధానాలు ఉంటాయి. అసలు ఆయన ఏమీ చేయలేదు, ధ్వంసం చేసేనాడు, ధ్వంసం 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 అని మాట్లాడడం వల్ల కొన్ని అనవసరమైన వివాదాలకు తావొస్తుంది. ఉదాహరణకు ఇప్పుడు విశాఖపట్నంలో రిలయన్స్ అంబానీ, అది అనిల్, మా తర్వాత మిగతా టాటా వాళ్ళు, కేంద్ర మంత్రి స్వయంగా వచ్చారు కదా. అది కాదని మనం చెప్పలేం కదా. వాళ్ళు వచ్చారు, కొన్ని అనౌన్స్మెంట్లు చేసినప్పుడు అది కాదని. నేను తిరుపతిలో ఉంటాను, ఒక్క శ్రీ సిటీలోనే 22,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. ఒక్క శ్రీ సిటీలోనే జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో 22,000 కోట్ల రూపాయలు వచ్చాయి. ది బెస్ట్ ఎగ్జాంపుల్, చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన విత్ ఇన్ 2 వీక్స్ అనుకుంటా, 2 వీక్స్ ఆర్ 3 వీక్స్ లో శ్రీ సిటీని సందర్శించారు చంద్రబాబు నాయుడు గారు. శ్రీ సిటీని సందర్శించి 5 కంపెనీలకి ఇనాగ్రేషన్ చేశారు. 5ో 3ో కంపెనీలకి. చంద్రబాబు గారు అధికారం వచ్చిన 2 వారాలకే కంపెనీలు ఇనాగ్రేషన్ జరుగుతాయా? గత ప్రభుత్వం ఎండ్ పాయింట్ లో ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే అనుమతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కట్టడాలు అవన్నీ సరికి 2 ఏళ్ళు పడుతుంది. 2 వారాలకి రిబ్బన్ కటింగ్ 3 కంపెనీలు చేశారంటే ఆ 3 కంపెనీలు జగన్ ఖాతాలు వేయాల్సిందే కదా. కాబట్టి పాయింట్ ఏంటంటే ఏమీ చేయలేదు జగన్ అనే తప్పు. ఉదాహరణకు కొప్పర్తిలో కొన్ని వచ్చినాయి, కాబట్టి కొన్ని వచ్చినాయి, ఎంత అనే దాంట్లో విభేదించవచ్చు. మేము బాగా ఇప్పుడు చంద్రబాబు గారి పీరియడ్లో కియా వచ్చింది, హీరో మోటార్స్ వచ్చాయి తిరుపతి జిల్లాలో. ఆయన పీరియడ్లో కూడా కొన్ని వచ్చినాయి. ఎక్కువ తక్కువ ఉండొచ్చు, కానీ ధ్వంసము విధ్వంసం ఇట్లాంటి మాట్లాడడం వల్ల ఏమైందంటే ఇప్పుడు ఆయనకి పాయింట్ దొరికింది. ఇప్పుడు సింపుల్ లాజిక్, ఇప్పుడు 20 కోట్ల 30,000 కోట్ల ఎవరు వాదనలు చేయొచ్చు. సింపుల్ లాజిక్, అధికారంలోకి వచ్చిన 2 వారాలకే శ్రీ సిటీలో 3 కంపెనీలు చంద్రబాబు నాయుడు గారు రిబ్బన్ కటింగ్ చేశారు. ఎట్లా సాధ్యమైంది అది? ఆ 3 కంపెనీ ఏమీ రాకపోయినా ఆ 3 కంపెనీలైనా జగన్ వేయగల 2,000 కోట్లు 3,000 కోట్లు. కాబట్టి అత్యుత్సాహమై ఒక వ్యక్తిని విమర్శించడం కోసం అసలు ఏమీ లేదని చెప్పడం ద్వారానే ఇప్పుడు ప్రభుత్వం ఇవన్నీ చేసినా జగన్మోహన్ గారు సార్ జగన్మోహన్ గారిలో కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయి, కానీ ఆయన ఫోకస్ మేజర్ గా సంక్షేమం పట్ల ఉన్నారు. చివరి రోజుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన పెట్టాడు. అది మెటీరియల్ కాలం, ఇంకా మెడికల్ కాలేజీలు కావచ్చు, పోర్టులు కావచ్చు, అవి చివరి దశకు వచ్చినాయి. అంటే 1 year 1.5 year ముందు స్టార్ట్ చేసినాడు. కానీ ప్రారంభం నుంచి ఫోకస్ గా సంక్షేమ పథకం, ఆయన సంక్షేమ పథకం. నేను కూడా చెప్తాను, ఇరిగేషన్ ఆయన విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్లక్ష్యం చేశాడు. ఇరిగేషన్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిన ఫోకస్ చేయలేదు అనే దాంట్లో నేను కూడా, రాజధాని విషయంలో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళడంలో లోపం ఉంది, కొంత తప్పు కూడా జరిగింది. 3 రాజధానులు కరెక్టా, ఒక రాజధాని కరెక్టా, దట్ ఇస్ డిఫరెంట్. ఏదో ఒక లైన్ తీసుకుని పటపటా వెళ్లే ప్రయత్నంలో తటపటాయింపు ఉంది, రాజధాని విషయంలో తటపటాయింపు ఉంది, ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో నాన్ ప్రయారిటీస్ ఉంది, సంక్షేమ పథకాలకు ఇచ్చినంత ఫోకస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇంకొంచెం ఎర్లీగా ఇచ్చుంటే బాగుంటుంది. ఈ విమర్శలు చేయొచ్చు, మేము కూడా చేసాం. కాబట్టి అంతే తప్ప జగన్ మొత్తం ధ్వంసం చేశాడు, శ్రీలంక అయిపోయింది. ఒక రాష్ట్రం భారతదేశంలో మీకు గుర్తుంటే ఆర్టికల్ కరెక్ట్గా తెలియదు, కానీ కేంద్ర ప్రభుత్వానికి ఒక విశేష అధికారం ఉంది. ఏదైనా ఒక రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభంలో కూరిపోతే అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టే అధికారం కేంద్రానికి ఉంది. పెట్టుండదా కేంద్ర ప్రభుత్వం? పురంధేశ్వరి గారు చెప్పినట్టు 12 లక్షల కోట్లు శ్రీలంక అయిపోయేట్టుగా ఉంటే ఎందుకు మోడీ గారికి ఇక్కడ రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించలేదు? కాబట్టి ఒక రాష్ట్రం ఇచ్చలుడిగా చేయలేదు, కానీ దానికి భిన్నంగా వాళ్ళు కొన్ని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఆ ప్రశ్నలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ లో వేస్తారు. అండ్ ఆర్థిక సంవత్సరం క్లోజ్ అయ్యే 4 months ముందు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు ఎందుకు అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సూటిగా ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వాన్ని. స్ట్రాటజీ ఎట్లా ఉందండి? న్యాయమైన ప్రశ్నే కాదు, తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా చేసిన తప్పు కూడా అదే. 1,02,94,000 కోట్ల బడ్జెట్, దాంట్లో ఒక 16,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ కి. కాలపరిమితి ఎంతో తెలుసా? బడ్జెట్ ఏమో 24-25, కాలమేమో 4 నెలలు. మళ్ళీ మార్చిలో కొత్త బడ్జెట్ వచ్చేస్తుంది. ఈ 4 నెలల్లో అవన్నీ అమలు చేస్తారా? ఒక చులకన భావం ఏర్పడుతుంది కదా. ఆ పాయింట్ అదేదో రావడం, అధికారంలోకి వచ్చిన వెంటనే జూన్ లో మళ్ళీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కంటిన్యూ చేయకుండా బడ్జెట్ పెట్టేసి ఉండొచ్చు కదా.
రెండు, ఏం తేలుతుంది? అప్పుల విషయం చెప్పాల్సి వస్తుంది. 6,30,000 కోట్లు ఆ రోజు చెప్పుండాల్సి వస్తుంది పయ్యావుల కేశవ్ గారు. రెండోది ఈ సూపర్ 6 పథకాలకు నిధుల కేటాయింపు లేకపోతే సూపర్ 6 అమలు కాదేమో అనే విషయం 3 నెలల ముందు చెప్తే ఏమైపోతుంది? ఇప్పుడు తెలిపిందిగా. ఇప్పుడు సూపర్ 6 లో దీపం, సామాజిక పెన్షన్స్ మినహాయించి మిగిలిన అమలు కావు. అమ్మఒడి కానీ, అదేవిధంగా రైతు భరోసా కానీ, మహిళలకు 18 ఏళ్ళ నుంచి ఆడబిడ్డలకు 1,500 కానీ, నిరుద్యోగ భృతి, ఈ ఫోకస్ 4 పాయింట్లు ఈ సంవత్సరం అమలు కాదు. అది జూన్లో తెలిస్తే తప్పేంది, నవంబర్లో తెలిస్తే తప్పేంది? కాబట్టి ఆ రోజు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కూడా 8 నెలలకు ఫుల్ బడ్జెట్ పెట్టుంటే వాళ్ళకి గౌరవం ఉండేది. ఇప్పుడు 4 నెలలకు బడ్జెట్, సంవత్సరం బడ్జెట్ 2,94,000 చూసేదానికి కూడా ఇదేం అమలయ్యేదా సచ్చేదా అని అభిప్రాయానికి వస్తారు. కాబట్టి జగన్ గారు దాన్ని ఖచ్చితంగా మీ అప్పులు తేలుతుందని, సంక్షేమ పథకాలు నిధులు కేటాయించలేకపోతున్నారు అనే విషయాన్ని జగన్ గారు ఆ రోజు చెప్పాడు, ఈ రోజు చెప్పాడు. దానికి విలువ తెలుస్తుంది. విలువ తెలియడానికి కోసం జగన్ ఏదో నిజం చెప్పి కాదు, వాళ్ళు విచిత్ర వేషాలు వేయడం వల్ల వచ్చిన సమస్య ఇది. అండ్ ముఖ్యంగా కరోనా టైంలోనే మేము అధికారంలో ఉన్నప్పుడు జీడిపి వృద్ధి రేటు గురించి చాలా స్పష్టంగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడున్న జీడిపి రేటుతో మనం కంపేర్ చేసుకున్నట్లయితే రైట్, ఎందుకంటే రాష్ట్రానికి జీడిపి వృద్ధి రేటుకు సంబంధించి చాలా కీలక అంశం అది. దాన్ని కూడా ప్రస్తావించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చెప్తారు? ఇక్కడ జీడిపి వృద్ధి రేటు, వాళ్ళ పర్సంటేజ్లు, ఈ పర్సంటేజ్ సాధారణ ప్రజలకు అర్థం కాదు. ఒక సాధారణ భాషలో మాట్లాడుకోవాలంటే కీన్స్ అనే అర్థశాస్త్రవేత్త ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే ప్రభుత్వం పని చేయాల్సిన మొదటి పని ప్రజల చేతిలో డబ్బులు పెట్టండి అంటారు. ప్రజల జోబుల్లో డబ్బులు ఉంటే అదే అభివృద్ధి అంటాడు ఆయన. అభివృద్ధికి అనేక ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు. దివంగత జైపాల్ రెడ్డి గారు నోట్ల రద్దు అప్పుడు ఒక విలువైన మాట చెప్పినాడు. నోట్ల రద్దు బ్లాక్ మనీనా వైట్ మనీనా అనేది కాదు, డబ్బు చలామణిలో ఉంటేనే అది సంక్షోభానికి పోదు అంటాడు. అంటే డబ్బు ప్రజల చలామణి ఉండాలి. నోట్ల రద్దు అప్పుడు ఏమైంది? అన్ని బ్యాంకులో పడిపోయింది. అంటే ప్రజల చలామణి లేకపోతే ఒక సంక్షోభం వచ్చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిలో కీన్స్ ని అర్థం చేసుకున్నా, జైపాల్ రెడ్డి గారి స్టేట్మెంట్ అర్థం చేసుకున్నా, ఆయనతో ఏకీభవించినా ఏకీభవించకపోయినా 2,70,000 కోట్ల రూపాయలు అక్షరాల 5 ఏళ్లలో ప్రజల జోబులో డబ్బులు పెట్టినాడు. ఖచ్చితంగా ప్రజల డబ్బులు మీకు ఒక సంక్షేమ పథకం కింద 10,000 ఇచ్చారనుకోండి, నెలకు సంవత్సరానికి 10,000 రూపాయలు ఏం చేస్తారు? బ్యాంకులో పెట్టుకోరు, నేరుగా ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టడం అంటే మళ్ళీ జిఎస్టీ, వస్తువులు కొను, అంటే రొటేషన్ అవుతుంది. అంటే ప్రజల జోబుల్లోకి మార్కెట్లోకి డబ్బులు రావడం అంటే రొటేషన్ అయిపోతుంది. కాబట్టి అప్పుడు జిఎస్టీ, పన్నులు ఒకదానికి లింక్ అయిపోతా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్ లో ప్రజల జోబులు డబ్బులు పెట్టారు. ఉదాహరణకు 10 లక్షల కోట్లు అప్పు చేశారు. ఏం చేశారు అంటారు. ఒక సంవత్సరం నాన్ ప్లాన్ బడ్జెట్ అంటే ఉద్యోగస్తుల జీతాలు, ప్రపంచ బ్యాంక్ అప్పులు ఎంతో తెలుసా? 1,20,000 కోట్లు ప్రతి సంవత్సరం. 5 సంవత్సరాలకి 6 లక్షల కోట్లు, 2,70,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా బంద్ చేశాడు. అయిపోయిన 8 లక్షల కోట్లు జరిపినా లెక్క. ఆయన తెచ్చిన అప్పటికి జరిపింది. అంటే పాయింట్ ఏంటంటే అభూత కల్పనలు చెప్పడం వల్ల ఉపయోగం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కీన్స్ అర్థశాస్త్రాన్ని అమలు చేసినాడు. ప్రజల చేతుల్లోకి 2,70,000 కోట్లు పెట్టాడు. ఇది రొటేట్ అవుతాం. కాబట్టి రొటేట్ అయినప్పుడు పనులు వస్తాయి. పనులు వచ్చినప్పుడు జిఎస్టీ వస్తుంది. జిఎస్టీ వచ్చినప్పుడు వృద్ధి కనపడదు. బట్ ఒకదానికి చైన్ లింక్. అదేవిధంగా అభివృద్ధి జరుగుతున్నప్పుడు, పరిశ్రమలు వచ్చినప్పుడు కూడా ఉపాధి అవన్నీ వస్తుంటాయి. ఇది మల్టిపుల్. అంటే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు తప్పు అనలేము. అదే ప్రధానం కాకుండా ఇంకో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఉంటే బాగుండేదని విమర్శ తప్ప, ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజల జోబులోకి వెళ్ళడం వల్ల అది వృధా కాదు, బ్యాంకుల్లో పెట్టుకుని ఖర్చు పెడతారు. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో జరిగినటువంటి ఫోకస్. రైట్.